మీరు చాలా 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 పాటలు రాశారు, చాలా పెద్ద పెద్ద సింగర్లు పాడారు, కొత్త వాళ్ళు పాడారు, కొంతమంది అయితే వాళ్ళ ఫస్ట్ సాంగే మీరు రాసిన పాటలు పాడడం వాళ్ళ అదృష్టం. అది మీరు రాసిన పాటల్లో ఏ సింగర్ మీకు చాలా నచ్చారు? ఏ పాట? నేను చాలా ఆరాధించే వ్యక్తి గాయనీమణుల్లో శ్రేయా ఘోషల్. శ్రేయా ఘోషల్ గారు నాకు పాడడమే ఫస్ట్ పాట తరిమే వర్మ. వింటున్నావా? ఆ పాట ఆవిడ ఎంత శ్రద్ధగా అది ఆ విధంగా గొంతు పరంగా నేను ఆరాధించే వ్యక్తి, కానీ వృత్తిపరంగా ఆవిడ వచ్చేటప్పటికి ఆవిడ నేర్చుకుంటున్న శ్రద్ధ చూసి నాకు చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది అనమాట. మీరున్నారా సార్ రికార్డింగ్లో? ఉన్నాను. మీరు లిరిసిస్ట్ కాబట్టి మీరు పాడి వినిపించండి, అది ఎలా ప్రొనౌన్స్ చేస్తారో చూసి దాన్ని బట్టి నేను ఫాలో అయిపోతాను అన్నారు ఆవిడ. అలాగా నేను ఎలా పాడుతుంటే అలాగా ప్రొనౌన్సియేషన్ అంటే ఏకసంతాగ్రాహి, భాష రాకపోయినా కూడా భాష వచ్చిన వాడు ఎలా ఉచ్చరిస్తున్నాడో చూసి దాన్ని అదే విధంగా మళ్ళీ ప్రజెంట్ చేయడం అనేది ఆవిడకున్న విద్య అనమాట. అందుకని మీకు తరిమే వర్మ పాట వింటే తెలుగు భాషకి చందని గాయనీమణి పాడిందని అనిపించింది. అవును, అది భగవంతుడు ఇచ్చిందో ఆవిడ సాధన వల్ల తెచ్చుకున్నదో మనకు తెలియదు, కానీ ఆవిడ గొంతులో ఉన్న నాణ్యత వల్ల ఉకారాలు రాసినా కూడా అంత ఆర్కెస్ట్రైజేషన్లో ఆ ఉకారం కూడా కంగమని వినిపిస్తుంది. అందుకని పాటకి ఎక్కువ గౌరవం చేకూరుతుంది అలాంటి గాయనీమణులు కానీ పాడితే. ఇప్పుడు వస్తున్న మ్యూజిక్కి మీరు అంత ఇదిగా రాసిన లిరిక్స్కి ఆటో ట్యూనర్లు పెట్టి ఎక్కువ మ్యూజిక్ పెట్టి ఆ పదాలని వినిపించకుండా చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? వాళ్ళని అడుగుతారా ఎందుకు వినిపించట్లేదు, వినిపించేలా పాడించండి అని ఏమైనా మీరు చెప్తారా మీ వైపు నుండి? ఇక్కడ వినిపించడంలో రెండు రకాలండి. ఒకటి మిక్సింగ్, ఓకే. రెండు వాయిస్ని చేసే ఈక్యూ, ఈ ఆటో ట్యూన్ లాంటి ప్లగ్ఇన్స్. ఇవన్నీ ఏంటంటే అది సంగీత దర్శకుడు తప్పు అంటే నేను ఎందుకు ఏకీభవించలేను. ఎందుకంటే ఇది శృతి, ఇది బాణి అన్నప్పుడు గాయకులు పర్ఫెక్ట్గా ఆ శృతిలో పాడాల్సిన బాధ్యత గాయకులది. దానికి కావాల్సింది 24 గంటల సాధన. వచ్చే గాయకులు గాయనులు అందరూ వాళ్ళని ప్రశ్నించుకుని రోజుకి ఎంత నేను షోల్లో బిజీగా ఉన్నా, ఎంత రికార్డింగ్స్లో బిజీగా ఉన్నా, నా సాధనకి నేను రోజుకి 6 గంటలు కేటాయిస్తున్నానా లేదా అని వాళ్ళు ప్రశ్న వేసుకుంటే దీనికి సమాధానం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆటో ట్యూన్ అన్న ప్లగ్ఇన్ గురించి సామాన్యులకి తెలియపోవచ్చు, కానీ రికార్డింగ్లో ఉన్న సౌండ్ ఇంజనీర్కి అందరికీ తెలుసు. వాళ్ళ శృతిలో పాడితే అంత ఇప్పుడు తెల్లారిందో మావో మావా అన్న లైన్ ఉందనుకోండి, అది శృతిలో పాడితే ఇలాగే వస్తుంది. శృతిలో పాడలేదు అనుకోండి, దానికి ఆటో ట్యూన్ వేస్తే కొట్టుకోండి తెల్లారిందో అని వస్తుంది. శృతిలో పాడితే అది స్పష్టత వస్తుంది. కాబట్టి ముఖ్యంగా సంగీత దర్శకులకి అలాంటి గాయకులు దొరికినప్పుడు, శ్రేయా ఘోషల్ గారు లాంటి గాయకులు దొరికినప్పుడు ఆటో ట్యూన్ వేసినా కూడా నష్టమే ఉండదు. ఈ టెక్నాలజీని బాగా వాడి ఆ పాట తాలూకా అందాన్ని ఏమన్నా పోగొడుతున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇప్పుడు శ్రోతలు వైవిధ్యం ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి 40 సంవత్సరాలు బాలు గారి వాయిస్ విన్న శ్రోతలే, 20 సంవత్సరాలు ఘంటసాల గారి వాయిస్ విన్న శ్రోతలే రెండు నెలల కంటే ఒక వాయిస్ని ఎక్కువ వినట్లేదు. పాత పడిపోయింది, ఎవరితో కొత్త వాయిస్ వినాలనిపిస్తుంది అది. అలాంటిదప్పుడు నెలకొక అద్భుతమైన గాయకుడిని పుట్టించలేరు కదా. అదేమి వీళ్ళ దగ్గర మంత్రదండం ఉండదు కదా ఎవరి దగ్గర. అప్పుడు ఆ కొత్త వాయిస్, పెక్యులర్ వాయిస్ ఎవరి దగ్గర ఉందో చూసి వాళ్ళ చేత 2 పాటలు పాడించడం, దానికి ప్లగ్ఇన్స్ చేసో ఈక్యూలు చేసో ఆ వాయిస్ని బాగా ఉండేలాగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించడం, మళ్ళీ వాళ్ళ బోరు కొట్టేస్తే ఇంకొకళ్ళని పాడించడం, అలా 6 నెలలకు ఒకళ్ళని మార్చేసే పద్ధతి వచ్చేసింది. కాబట్టి దీనికి ఏం చేయలేం మనం. అది శ్రోతలే అయితే వాళ్ళు ఒకే గాయకులను ఆదరించి అయినా వినాలి, లేకపోతే ఇయర్ ఫోన్స్లో పెట్టుకుని లిరిక్స్ ఏంటనేది 1-2 సార్లు విని తెలుసుకోవాలి అంతే.
ఇప్పుడు నార్త్ ఇండియన్ సింగర్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టు వేరే వాళ్ళైతే భాష పైన కాస్త అంటే నిజంగా వాళ్ళకి పాట పైన అంత ప్రేమ ఉండి వాళ్ళు వచ్చి ప్రతి పదాన్ని ఏంటి ఏంటి అని కనుక్కొని పాడుతున్నట్టు ఇక్కడ వాళ్ళు పాడుతున్నారనే మీకు అనిపిస్తుందా సార్? అంటే ఇది వివాదాస్పదమైన అంశమైనా నేను చాలాసార్లు రికార్డింగ్ ఇచ్చినప్పుడు పేపర్ ఉందా పెన్ ఉందా అని అడిగిన గాయకుల్ని చూశాను. అంటే ఏమి తెచ్చుకోకుండా అక్కడికి వచ్చి మనకంటూ ఒక రికార్డు ఉండాలి మనం పాడిన పాటలు అన్న మనస్తత్వమే తక్కువైనప్పుడు ఇంకా లిరిక్ మీద శ్రద్ధ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అలానే లేనోళ్ళు అలాగే వాళ్ళు పాడింది రికార్డింగ్లో ఒక చిన్న బిట్ అయినా కూడా దాన్ని నోట్ చేసుకునే గాయకులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. మరి కాకపోతే దురదృష్టవశాత్తు ఆ శాతం ఎక్కువ ఉన్నారు. మీకు బాగా నచ్చిన పాట అంటే మీరు రాసిన పాటలు కాకుండా వేరే రచయితలు రాసిన పాటలు మీకు బాగా నచ్చిన పాటలు ఏవి సార్? నాకు సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలో నచ్చని పాటలు లేవు. ఓకే. మీకు రాముందడుగేద్దామని పాట రాశారు ఈ మధ్య కంచె సినిమా. దాంట్లో ఖండాలుగా విభజించే జెండాలన్నీ తల వంచే తలపవుదాం, ఆ తలపే మన గెలుపందాం. అంటే ఈ దేశాలు లేకపోతే ఈ సరిహద్దులు ఇవన్నీ మానవులు సృష్టించినవి, నేలంతా ఒకటే. ఆ వసుదైక కుటుంబ భావాన్ని తీసేసి ఇదిగో మా దేశం, దానికి మా జెండా, ఇలా ఖండాలుగా విభజించే జెండాలన్నీ, జెండా అంటేనే మామూలుగా తలెత్తుకుని అనేది సింబాలిక్గా ఉంటుంది. ఎందుకంటే గాలి వేస్తుంటే జెండా పైన మన అందరికన్నా పైన ఉంటుంది. అలాంటి జెండాలే తల వంచే తలపవుదాం. ఈ అంతరాలన్నీ చెరిపేసి అడ్డుగోడలన్నీ కూల్చేసి మానవులంతా ఒక్కటే అన్న ఒక ఐక్యతా సందేశాన్ని ఇచ్చారు ఆ పాటలు. అంటే ఎటువంటి సినిమాలో ఎటువంటి సన్నివేశానికైనా చాలా బాధ్యతాయుతంగా రాసి దానికి ఒక పాట అన్న ప్రక్రియకు ఒక సార్థకత చేకూరుస్తారు. కాబట్టి ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం.